నమస్తే చౌరస్తా న్యూస్కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. సారవకోట మండలం బూడితి సిహెచ్లో సోమవారం జరిగిన ఆసుపత్రి సలహా మండలి కమిటీ సమావేశంలో ఎమ్మెల్యే బగ్గు రమణమూర్తి పాల్గొన్నారు. వైద్యం కోసం వచ్చిన రోగులకు ప్రేమపూర్వకంగా వైద్య సహాయాన్ని అందించాలని ఆయన సూచించారు. 9 మంది వైద్యులు ఉన్నారని, సిబ్బంది కొరత లేదని, పూర్తి స్థాయిలో వైద్యం అందించాలని ఆయన తెలిపారు. కమిటీ సభ్యులు సహాయ సహకారాలు అందిస్తారని పేర్కొన్నారు. కమిటీ సమావేశంలో పాల్గొన్నటువంటి కమిటీ సభ్యులకి, అలాగే డాక్టర్స్కి, ఈ కార్యక్రమంలో పాల్గొన్నటువంటి వివిధ హోదాల్లో ఉన్న పెద్దలకి, పత్రికా విలేకరులకి నా యొక్క నమస్కారాలు తెలియజేస్తూ, బుడితి హాస్పిటల్ ఎంతో చరిత్ర ఉన్న హాస్పిటల్ ఇది. దీన్ని పిఎస్సి నుంచి సిఎస్సి వరకు 2014-19లో మార్పు చేయడం జరిగింది. ఈ హాస్పిటల్కి కావలసిన భవనాలు, మౌలిక సదుపాయాలు కల్పించి 30 బెడ్ హాస్పిటల్గా ఇది అభివృద్ధి చేశాం. ఇవాళ ఫుల్ ఫ్లెడ్జ్డ్గా 9 మంది డాక్టర్లు సేవలు అందిస్తున్నారు. దీంట్లో జనరల్ మెడిసిన్ ఉంది, జనరల్ సర్జరీ ఉంది, గైనిక్ ఉన్నారు, అలాగే పీడియాట్రిక్స్ ఉన్నారు, జనరల్ డాక్టర్స్ ఉన్నారు, డెంటల్ డాక్టర్ కలిపి ఉన్నాడు. అన్ని విభాగాలకు సంబంధించిన డాక్టర్స్ అంతా ఉన్నారు. ఫుల్ ఫ్లెడ్జ్డ్గా స్టాఫ్ ఉంది. అంతా సేవాభావంతో చేసిన వాళ్ళే ఇవాళ ఇక్కడ పనిచేస్తున్నారు. ఎటువంటి స్వలాభాపేక్ష లేకుండా పనిచేసే డాక్టర్లు ఉన్నారు. అయితే ఈ సేవలు అందుకోవడంలో ప్రజలు ఇంకా ఉపయోగించుకోవాలి. ఇంత సర్వీస్ చేయడానికి సిద్ధంగా ఉన్నప్పటికీ కేవలం 4,500 మంది ఓపీకి వస్తుండడం జరుగుతుంది. ఓపీ కలిపి వచ్చి కారణం ఏంటంటే పూర్తి స్థాయిలో అన్ని టెస్టులు ఇక్కడ ఉచితంగా జరపబడుతున్నాయి. మందులు ఇస్తున్నారు. ఏ డాక్టర్ కలిపి ఇక్కడ ఎటువంటి లాభాపేక్ష లేకుండా పనిచేస్తున్నారు. దాన్ని మనం ఉపయోగించుకోవాల్సిన. తిరుమల పవిత్రతతో ఆటలాడితే వదిలేదే లేదు. ఎమ్మెల్యే పంతం నానాజీ హెచ్చరిక. తిరుమల శ్రీవారి లడ్డూ ప్రసాదం నెయ్యి కల్తీ వ్యవహారంలో గత వైసీపీ ప్రభుత్వం చేసిన చారిత్రక తప్పిదం ఇప్పుడు సీబీఐ ఛార్జిషీటు ద్వారా బట్టబయలందని, దీని నుంచి తప్పించుకోవడానికి అంబటి రాంబాబు కొత్త డ్రామాలు ఆడుతున్నారని కాకినాడ రూరల్ ఎమ్మెల్యే పంతం నానాజీ ధ్వజమెత్తారు. ఆదివారం ఆయన కార్యాలయంలో ఏర్పాటు చేసిన పాత్రికేయుల సమావేశంలో ఆయన వైసీపీ పార్టీ నేతలపై మండిపడ్డారు. గత వైసీపీ ప్రభుత్వ హయాంలో టీటీడీకి సరఫరా అయిన నెయ్యిలో జంతువుల కొవ్వు లేదని సీబీఐ చెప్పిందంటూ వైసీపీ నేతలు సంబరాలు చేసుకోవడాన్ని నానాజీ తప్పుబట్టారు. అసలు పాలు, వెన్న అనే ఆనవాళ్లే లేని సింథటిక్ నెయ్యిని సరఫరా చేసి కోట్లాది మంది భక్తుల మనోభావాలు దెబ్బతీశారు. సుమారు 250 కోట్ల రూపాయల విలువైన కల్తీ నెయ్యితో 20 కోట్ల లడ్డూలు తయారు చేయడం మహాపాపం కదా అని ప్రశ్నించారు. గుంటూరులో టీడీపీ ఏర్పాటు చేసిన ఫ్లెక్సీల విషయంలో అంబటి రాంబాబు సృష్టించిన గొడవను నానాజీ తీవ్రంగా ఖండించారు. ముఖ్యమంత్రిపై అసభ్య పదజాలం వాడటం అంబటి అహంకారానికి నిదర్శనమని, దీనికి తగిన శాస్తి జరుగుతుందని, ప్రజలు నేడు ఆ మహాపాత్ములని శిక్షించాలని కోరుకుంటున్నారని అన్నారు. ఈ కార్యక్రమంలో చిక్కాల రామచంద్రరావు, రూరల్ కోకో కోఆర్డినేటర్ కటకం శెట్టి బాబీ, పెంకే శ్రీనివాస్ బాబా, రంబాల వెంకటేశ్వరరావు, కూటమి నాయకులు, అభిమానులు, కార్యకర్తలు పాల్గొన్నారు. నిన్న జరిగిన కొంతమంది ప్రజలు ఇంటి మీద దాడి చేసిన తర్వాత, ఎప్పుడైతే గౌరవ ముఖ్యమంత్రి అన్ని వడ్డిస్తున్నటువంటి ముఖ్యమంత్రిని అలా మాట్లాడిన తర్వాత, ఎప్పుడైతే ప్రజలు, మీరందరూ చాలా మంది కార్యకర్తలను రాస్తున్నారు టీవీలో గట్రా, తెలుగుదేశం నాయకులు చెప్తారు కాదు, అక్కడ వెళ్ళి ప్రజలు వెళ్ళి తగిన బుద్ధి చెప్పారు. నన్ను అరెస్ట్ చేయ బాబోయ్ అని చెప్పి అరెస్ట్ చేసుకుని లోనకు పారిపోయాడు. కాబట్టి మాకు అర్థమైంది ఏంటంటే, ఊళ్ళో ఉన్న ఎదవకు కూడా చెప్తా ఉన్నాను, మాకు అర్థమైంది ఏంటంటే ప్రజలు మా నుంచి ఇవన్నీ కాకుండా ఇంకోటి ఏదో కోరుకుంటా ఉన్నారు. అది ఏంటంటే ఈ కుక్కలకి తగిన శాస్తి జరిపాలని చెప్పి కోరుకుంటా ఉన్నారు. కాబట్టి ఈ యాక్షన్ బెటర్ అని చెప్పి మేము కూడా ఒక ఆలోచనకి రావడం జరిగింది. ఇక్కడి నుంచి ఈ డిప్యూటీ సీఎం గారు పవన్ కళ్యాణ్ గారు జిల్లా సాక్షిగా చెప్తా ఉన్నాను, ఎవరైతే
ఆ రోజు చూసి పెట్టలేకపోయి ఈ రోజుకి కూడా ఎవరో ఒక చాటుని చేరి పార్ట్నర్షిప్లు పెట్టుకుని ఎవరో ఒకరితో ఉండి ఇంకా ఇంకా దందాలు నడుపుతూ ఉన్నారు. వాళ్ళందరి సంగతి ఈ వేళ నుంచి ప్రజల కోరిక మేరకు ఈ వేళ నుంచి ప్రజలు కోరుకుంటా ఉన్నారు. ప్రజలు ఖచ్చితంగా కోరుకుంటా ఉన్నారు. నాకు చాలా క్లియర్గా అర్థమైపోయింది. నిన్న జరిగిన ఒక ఇన్సిడెంట్ వల్ల చాలా క్లియర్గా అర్థమైపోయింది. ప్రజల కోరిక మేరకే మేము ముందుకు వెళ్తామని చెప్పి చెప్తా ఉన్నాను. ఈ ఎదవ చెప్తా ఉన్నాడు, నేను అనలేదు, తెలుగుదేశం కార్యకర్తలు అన్నాను, చంద్రబాబు నాయుడు గారు పిచ్చి ఎదవ. చంద్రబాబు నాయుడు అన్నా కార్యకర్తలు అన్నా చంద్రబాబు నాయుడుకి ఒకటేరా. ఎందుకంటే అలా కాబట్టి 35-40 సంవత్సరాల నుంచి పార్టీ నడపగలుగుతున్నాడు. అది గుర్తుపెట్టుకోమని చెప్పి తెలియజేస్తాను. అలాగే పవన్ కళ్యాణ్ అన్నా, నన్నన్నా, ఈ మురళీనన్నా, ఎవరినన్నా సరే పవన్ కళ్యాణ్ అన్నట్టుగానే పవన్ కళ్యాణ్ తీసుకుంటారు. కాబట్టి అంత తక్కువ ఇంట్లో ఈ జంతు కొవ్వు ఇది వాడారు అని చెప్పి పూర్తిగా అందరికీ తెలిసింది. సుప్రీంకోర్టు వరకు ఈరోజు తేలిన వెంటనే వీళ్ళందరూ కూడా గుమ్మడికాయల దొంగ ఎవరంటే భుజాలు తడుకున్నట్టు ప్రతి ఒక్కరూ కూడా దీనికి విరుద్ధంగా మాట్లాడి ఇందాక మా ఎమ్మెల్యే గారు చెప్పినట్టు డైవర్షన్ పాలిటిక్స్ మొదలుపెట్టారు. ఈ డైవర్షన్ పాలిటిక్స్లో అంబటి రాంబాబు గారు మరి చంద్రబాబు నాయుడు గారిని అందరని మాట్లాడినారు. చంద్రబాబు నాయుడు గారి అనుభవం ముందు అంబటి రాంబాబు బోట్లో ఇసుకలాటోడు కూడా కాదు అని చెప్పి మీకు తెలియజేస్తున్నాను. అంబటి రాంబాబు గారు నాయకుడు, పెద్ద నాయకుడేం కాదు, పెద్ద కాపు నాయకుడు కూడా కాదు. 1989లో ఒకసారి నెగ్గారు, 2019లో ఒకసారి నెగ్గారు. మధ్యలో 30 సంవత్సరాలు ప్రజలు నిన్ను వంక చూడలేదు అని చెప్పి ఇక్కడ ఉన్న వారందరికీ కూడా నేను తెలియజేస్తున్నాను. ఈ 30 సంవత్సరాలు ఆయన సంక్రాంతి సంబరాలకి డ్యాన్సులు వేసుకోవడానికి, 30 సంవత్సరాలు ట్రూప్ తయారు చేసుకోవడానికి ఆయన వ్యాపార నిమిత్తం బయటకు వెళ్ళడమో కానీ అతను ప్రజల్లో ఉండే వ్యక్తి కాదు. 1-2 సార్లు మాత్రమే నెగ్గిన వ్యక్తి చంద్రబాబు నాయుడు గారు. రాష్ట్రంలో అత్యంతంగా సార్లు నెగ్గినటువంటి చంద్రబాబు నాయుడు గారు మహానాయకుడు. చంద్రబాబు నాయుడు గారు ఆయన్ని పట్టుకుని అంటే చంద్రబాబు నాయుడు గారు అభివృద్ధి విషయంలో ముందుకు వెళ్తారు, ఇవన్నీ పట్టించుకోరు అనుకుంటున్నారేమో. వాళ్ళ కార్యకర్తలు, లోకేష్ బాబు, సైన్యం మరి ఇలాంటివి మేము కేర్ చేయం. అతన్ని తోలు తీసి ఆరేస్తానికి అందరూ రెడీగా ఉన్నారని చెప్పి మీకు ఈ ముఖ తెలియజేస్తున్నాను. దయచేసి తిరుమల తిరుపతి లడ్డు విషయం పక్కా తేలినందుకు వాళ్ళు పాప విమోచన కింద మోకాళ్ళతోటి తిరుపతి మెట్లు ఎక్కి పాప విమోచన చేసుకోకుండా ఇలాంటి డైవర్షన్ పాలిటిక్స్ చేస్తే మాత్రం ఎవరూ ఊరుకునేది లేదు అని చెప్పి ప్రత్యేకంగా మీకు తెలియజేస్తున్నాం. మీరు దొంగలు అని చెప్పి తేలింది. విజయవాడలో హవాలా కూడా మీరు ఏ చేతులు మారాయి, జగన్మోహన్ రెడ్డికి ఎలా వచ్చినాయి కూడా పక్కా రిపోర్ట్లు ప్రతిదీ తెలియజేశారు. అందువలన దొంగలకి విజ్ఞప్తి చేస్తున్నాం, దొంగలు దొరికారు, మీరు డైవర్షన్ పాలిటిక్స్ చేయకండి. మీకు ఇందాక ఎమ్మెల్యే గారు చెప్పినప్పుడు చెప్పింది ప్రజలు ఇంకొకటి కోరుకుంటున్నారు, వీరందరినీ లోపల వేయటం కోరుకుంటున్నారు. అది ఖచ్చితంగా రాను. కాకినాడ జిల్లా ఏలేశ్వరం ప్రభుత్వ కళాశాల విద్యార్థులతో జీవ వైవిధ్యంపై ఏలేశ్వరం లింగంపర్తి రోడ్డులో గల ప్రైవేట్ ఫంక్షన్ హాల్లో ఉదయం నుండి సాయంత్రం వరకు సమావేశం జరిగింది. ఈ సమావేశంలో జీవ వైవిధ్యంపై అంతర్జాతీయ సదస్సు వృక్షశాస్త్ర జంతుశాస్త్ర ఆధ్వర్యంలో ప్రధానమంత్రి ఉచిత శిక్ష అభియాన్ ఆర్థిక సాయంతో ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ డి సునీత అధ్యక్షత వహించి విద్యార్థులను ఉద్దేశించి మాట్లాడారు. ఈ కార్యక్రమానికి ఆచార్య విక్టర్ సదస్సు విజయవంతం కావాలని ఆకాంక్షిస్తూ నిర్వాహకులు పాల్గొన్న ప్రతినిధులకు హృదయపూర్వక కాకతీయ విశ్వవిద్యాలయ కీలక ఉపన్యాసం చేస్తూ జీవ వైవిధ్యం అనేది కేవలం మొక్కలు, జంతువుల, సూక్ష్మజీవుల సమూహారం మాత్రమే కాదని, ఇది భూమిపై జీవన వ్యవస్థకు ఆధారం. కానీ అదే సమయంలో అడవుల నరుకుడు, వాతావరణ మార్పులు, కాలుష్యం, భూమి వనరులు అతి వినియోగం వల్ల జీవ వైవిధ్యం తీవ్ర ప్రమాదాన్ని ఎదుర్కొంటుందని, జీవ వైవిధ్యం మనకు ఆహారం, ఔషధాలు, నీరు, వాతావరణ సమతుల్యత అందిస్తుందని, నేటి విద్యార్థులే రేపటి విధాన రూపకర్తలు, శాసభావం, సుస్థిర అభివృద్ధి విలువలు అలవడితేనే నిజమైన మార్పు సాధ్యమని కోరారు. వివిధ కళాశాలల విద్యార్థులు, అధ్యాపకులు పాల్గొన్నారు. రిసోర్స్ పర్సన్స్ అలాగే ఆన్లైన్ మరియు ఆఫ్లైన్లో దాదాపు 200 మంది రిజిస్టర్ చేసుకోవడం జరిగింది.
ద్వారా విద్యార్థులు బయోడైవర్సిటీ పరిరక్షణ అవేర్నెస్ క్రియేట్ చేయడం, అలాగే మన దేశంలో ఉన్నటువంటి అంతరించిపోతున్నటువంటి జాతులు లేదా అవగాహన కల్పించి వాటిని సంరక్షించే దిశగా పిల్లల్ని ఉత్తేజపరచడం, అలాగే ఈ రంగంలో రీసెర్చ్ ఎంకరేజ్ చేయడం ఉద్దేశంతో ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మార్నింగ్ భారతీయ యూనివర్సిటీ నుంచి వత్సవాయి రాజు గారు, అలాగే ఆంధ్ర యూనివర్సిటీ నుంచి ఆంధ్ర యూనివర్సిటీ నుంచి ప్రొఫెసర్ మన్సూర్ గారు, అలాగే హాజరయ్యి సూచనల్ని అలాగే పరిశోధనలను ఎంకరేజ్ చేయడం జరిగింది. దీనికి తెలంగాణ యూనివర్సిటీ అలాగే ఇతర అనంతపురం ఎలక్షన్ హాజరవ్వడానికి ఎలక్షన్ వచ్చినటువంటి పార్టిసిపెంట్స్ ఉన్నది. బీజేపీ ఎస్సీ మోర్చా ప్రెస్ మీట్ ఫిబ్రవరి 1వ తేదీన సంత్ రవిదాస్ జీ 649వ జయంతోత్సవ వేడుకలను భారతీయ జనతా పార్టీ ఎస్సీ మోర్చా ఆధ్వర్యంలో జిల్లా వ్యాప్తంగా ఘనంగా నిర్వహించనున్నట్లు ఎస్సీ మోర్చా జిల్లా అధ్యక్షుడు మారే బుజ్జి, బీజేపీ జిల్లా ఉపాధ్యక్షుడు ఏడిద కృష్ణ, రాష్ట్ర పైడిమల్ల చెరియండ్లు పిలుపునిచ్చారు. కాకినాడలో స్థానిక లక్ష్మీనారాయణ కంపెనీ వద్ద ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో వారు మాట్లాడుతూ బీజేపీ రాష్ట్ర అధినాయకత్వ పిలుపు మేరకు జిల్లా వ్యాప్తంగా సంత్ రవిదాస్ జీ 649 జయంతి వారోత్సవాలను నిర్వహించారు. దానిలో భాగంగా ఫిబ్రవరి 1వ తేదీ కాకినాడ జిల్లా బీజేపీ కార్యాలయంలో జయంతి వేడుకలు ఘనంగా ప్రారంభించడం జరుగుతుందని తెలిపారు. ఈ మీడియా సమావేశంలో బీజేపీ యువమోర్చా జిల్లా అధ్యక్షులు మునగల సాయి గోపి, జిల్లా కార్యవర్గ సభ్యులు చెక్క రమేష్, మండల అధ్యక్షులు దొడ్డి వీరేంద్ర, ఓబీసీ మోర్చా కార్యదర్శి చెల్లూరి సత్యనారాయణ, వెస్ట్ మండల ప్రధాన కార్యదర్శి గొల్లపల్లి శివ, ఓబీసీ మోర్చా నాయకులు దొడ్డి అప్పలరాజు, యువమోర్చా నాయకులు నయనపు శివ, కాకి సుబ్బారావు, బంగారు గాయత్రి, బంగారు ధనమ్మ తదితరులు పాల్గొన్నారు. నా పేరు మారే బుజ్జి, బీజేపీ ఎస్సీ మోర్చా జిల్లా అధ్యక్షులుగా బాధ్యతలో ఉన్నాను. రేపు అనగా బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు పివిఎన్ మాధవ్ గారు మరియు పడతల సురేష్ గారు, రాష్ట్ర ఎస్సీ మోర్చా అధ్యక్షుడు, మరియు మా కాకినాడ జిల్లా అధ్యక్షుడు శ్రీ బిక్ని విశ్వేశ్వరరావు గారు ఆధ్వర్యంలో 649వ జయంతి ఉత్సవాలు కాకినాడ జిల్లా అంతటా నిర్వహించాలని ఈరోజు పిలుపునివ్వడం జరుగుతుంది. అలాగే సంత రవిదాస్ జీ 649వ జయంతి ఉత్సవాలు ప్రతి వార్డులోను, ప్రతి నియోజకవర్గంలోని మరియు జిల్లా స్థాయిలో, శక్తి కేంద్రాల స్థాయిలో మరియు అన్ని జిల్లాల్లో, రాష్ట్రంలో కూడా పిలుపునివ్వడం జరిగింది. రాష్ట్ర స్థాయి బీజేపీ అలాగే ఈ వారం రోజుల పాటు సంత రవిదాస్ జీ వేడుకలు నిర్వహించాలని, అలాగే రేపు కాకినాడ బీజేపీ పార్టీ కార్యాలయంలో సంత రవిదాస్ జీ ఫోటోకి పూలమాల వేసి. అందరికీ నమస్కారము. నా పేరు ఏడిద కృష్ణ, భారతీయ జనతా పార్టీ జిల్లా వైస్ ప్రెసిడెంట్గా బాధ్యతలో ఉన్నాను. అదేవిధంగా ఈ కాకినాడ సిటీ వెస్ట్ మండల అధ్యక్షుడు దొడ్డి వీరేంద్ర గారు, అలాగే బంగారు లోతల్లి దుర్గ గారు అధ్యక్షన ఈ కార్యక్రమం ప్రెస్ మీట్ని ఏర్పాటు చేయడం అయింది. అదేవిధంగా ముఖ్యంగా కాకినాడ జిల్లా ఎస్సీ మోర్చాకి జిల్లా అధ్యక్షులుగా మారే బుజ్జి గారిని ఎన్నుకోవడం జరిగింది. ఇదే మొదటిసారిగా మారే బుజ్జి గారిది
ఏకంగా మన జిల్లాలో కార్యక్రమాలకి స్వస్థంగా పలుకుతున్నాము. ముఖ్యంగా చెప్పవలసింది ఏంటంటే రేపు 1వ తారీఖున సంత్ రవిదాస్ గారి జయంతి సందర్భంగా ఆయన 300 శతాబ్దాల కళ ఆయన నెలని ఈ రోజున ప్రతి ఒక్కరు కూడా ఆయన జయంతిని ప్రతి దళిత వాడలో కూడా జరపాలని రాష్ట్ర అధ్యక్షులు బీజేపీ మన పివిఎన్ మాధవ్ గారు ఆదేశాల మేరకు, అదేవిధంగా ఎస్సీ మోర్చా రాష్ట్ర అధ్యక్షులు పనతాల సురేష్ గారి ఆదేశాల మేరకు, అదేవిధంగా కాకినాడ జిల్లా అధ్యక్షులు బిక్కిన విశ్వేశ్వరరావు గారి అధ్యక్షతన రేపు ఉదయం 9 గంటలకు సంత రవిదాస్ గారి జయంతి కార్యక్రమాన్ని జిల్లా ఆఫీసులో ఘనంగా జరుపుకుంటున్నాము. అదేవిధంగా సంత రవిదాస్ గారు ఆయన ఎంతో మందికి మన దేశం కోసం, అదేవిధంగా దేశంలో అంటరానితనాన్ని నిర్మూలించడానికి ఆయన ప్రాణ త్యాగాలు కూడా చేసి ఇప్పుడు కూడా ఆయన చనిపోయినా సరే సజీవంగా నిలిచి ఉండేలాగా ఆయన కార్యక్రమాల్లో ఈ రోజున 649 జయంతి కార్యక్రమాలు బీజేపీ తరపు నుంచి చేయడం జరుగుతుంది. అలాగే రాష్ట్ర అధ్యక్షులు ఆదేశాల మేరకు కాకినాడ 7 రాష్ట్రంలో జరుగుతున్న దాడులన్నీ ప్రజల దృష్టిని మళ్లించే డైవర్షన్ పాలిటిక్స్లో భాగమేనని వైసీపీ సీనియర్ నేత టీడీపీ మాజీ చైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డి ఆరోపించారు. చంద్రబాబు నాయుడు, టీడీపీ, జనసేన పార్టీలు వాస్తవ అంశాల నుంచి ప్రజల దృష్టిని మళ్లించేందుకే వైసీపీ నేతలపై దాడులు చేయిస్తున్నాయని ఆయన విమర్శించారు. నెయ్యి కల్తీ దొంగలంటూ తమ ఫోటోలతో ఫ్లెక్సీలు ఏర్పాటు చేసినా ప్రజలు నమ్మడం లేదని, అందుకే దాడులు చేయిస్తున్నారని భూమన తెలిపారు. ఆ సిబిఐ రిపోర్టులనే ఆ 4 ట్యాంకర్లలో కలిసింది పంది కొవ్వు కాదు, ఆవు కొవ్వు కాదు అని చాలా స్పష్టమైన నివేదిక ఇచ్చిన మీరేమో నిన్న నేను చాలా వీరభక్తుడిని వెంకటేశ్వర స్వామికి, స్వామి చూసుకుంటాడు, స్వామి అంతు చూస్తాడు, జీవితంలోనే శిక్ష ఎన్నిసార్లు చెప్తారు చంద్రబాబు గారు మీరు ఇదే మాటలు? నేను మిమ్మల్ని దాదాపు 45-50 సంవత్సరాలుగా గమనిస్తూనే ఉన్నా. ఎప్పుడూ అదే మాట. ప్రపంచంలో మీరొక్కరే వెంకటేశ్వర స్వామి భక్తులా? ఇంకెవరు భక్తులు లేరా? మిగతా వాళ్ళంతా కూడా చెత్తవాళ్ళ? నేను వెంకటేశ్వర స్వామి భక్తుడిని, నేను ఇలవేల్పును అంటే వెంకటేశ్వర స్వామి భక్తి పేరుతో వెంకటేశ్వర స్వామి లడ్డూను, వెంకటేశ్వర స్వామి యొక్క ఆచారాలను, వెంకటేశ్వర స్వామి యొక్క వైభవాన్ని, వీటిలన్నింటినీ రాజకీయానికి వాడుకునటమే మీ రాజకీయ నైజమా? రాష్ట్రానికి 3 హైస్పీడ్ రైలు కారిడార్లు రానున్నాయని ముఖ్యమంత్రి చంద్రబాబు వెల్లడించారు. హైదరాబాద్ టు బెంగళూరు కారిడార్లో, అనంతపురం, కర్నూలు, హైదరాబాద్, చెన్నై కారిడార్లో, అమరావతి, తిరుపతి, బెంగళూరు, చెన్నై కారిడార్లో చిత్తూరు జిల్లా పలమనేరు కలుస్తాయని తెలిపారు. మన రాష్ట్రానికి వస్తే ఇప్పుడు తీసుకున్న నిర్ణయాల వల్ల 3 హై స్పీడ్ రైల్ కారిడార్స్ వస్తున్నాయి. ఒకటి హైదరాబాద్, బెంగళూరు, అనంతపూర్, కర్నూలు కవర్ అవుతుంది. ఒక పక్కన హైదరాబాద్, చెన్నై, హైదరాబాద్, చెన్నై వచ్చినప్పుడు అమరావతి, తిరుపతి, చెన్నైకి వెళ్తుంది. ఈ 2 వచ్చినప్పుడు ఒక పక్క అవన్నీ వచ్చినప్పుడు ఇంకొక పక్క అప్ టు తిరుపతి వరకు కవర్ అవుతుంది. మూడోది బెంగళూరు, చెన్నై, అది కూడా యాజ్ ఆన్ టుడే నేరుగా పలమనేరు, చిత్తూరు. రాబోయే రోజుల్లో వీఆర్ రిక్వెస్టింగ్ దెమ్ కనెక్ట్ టు తిరుపతి, దెన్ ఇట్ విల్ గో టు చెన్నై. కానీ ఏ విధంగా కనెక్ట్ చేస్తారో చూడాలి. అది కూడా ఒక పక్క. అంటే 3 కారిడార్లు కూడా ఆంధ్రప్రదేశ్ని ఎక్కువగా కవర్ చేసే పరిస్థితి వస్తుంది. దీనివల్ల ఫాస్ట్ ట్రైన్స్ వస్తే ఈ 4 సిటీస్ 5 కోట్ల జనాభా, అమరావతి, హైదరాబాద్, బెంగళూరు, చెన్నై, ఇది ప్రపంచంలో ఎక్కడా లేనటువంటి ఒక డైనమిక్ జోన్గా తయారవుతుంది. ఎక్కడికి పోవాలన్నా ఈజీ అవుతుంది. అది కూడా దోహదం చేస్తుంది. అంబటి రాంబాబు, జోగి రమేష్ ఇళ్లపై జరిగిన దాడులను వైసీపీ సీనియర్ నేత బొత్స సత్యనారాయణ తీవ్రంగా ఖండించారు. రాష్ట్ర చరిత్రలో ఇలాంటి దారుణ పరిణామాలు ఎప్పుడూ చూడలేదని వ్యాఖ్యానించారు. ఇళ్లపై దాడులు, పెట్రోల్ బాంబులు వేయడం ఏమిటని ప్రశ్నించారు. రాష్ట్రంలో అసలు పోలీసులు ఉన్నారా అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ పరిణామాలను జాతీయ స్థాయికి తీసుకెళ్తామని స్పష్టం చేశారు. సభాష్ అనిపించుకో చేత కాదు కానీ
రైతులకు వచ్చి కనీసం ఎరువులు ఇవ్వలేని పరిస్థితి, దిక్కుమాలిన పరిస్థితి ఉంది వాళ్ళ రాష్ట్రం. ఆడవాళ్ళకి వచ్చి డోక్రా మహిళలకు వచ్చి 0 వడ్డీ ఇవ్వలేని దౌర్భాగ్య పరిస్థితి ఉంది రాష్ట్రం. సంపద సృష్టి అని చెప్పి నీ కుటుంబ సభ్యులకు వచ్చి వైజాగ్లో 5,000 కోట్ల రూపాయల్ని మరి భూములు వచ్చి దాదాపు చేయడానికి గీతంలో చంద్రబాబు నాయుడు గారు ప్రయత్నం చేయట్లేదా? ఇది వాస్తవం కాదా? ఇది అబద్ధమా? చెప్పండి. ఇదేనా నో పరిణామపడి ఆందోళనతో మాట్లాడుతున్న మాటలు ఇవి, బాధతో చెప్తున్న మాటలు ఇవి. ఇవన్నీ కూడా ఎందుకంటే ఈ పరిస్థితులు ఉన్నాయి. ఇలాంటి పరిస్థితులు రాష్ట్రంలో జరగకూడదు. తప్పుని ఎవరు సమర్థించం. తప్పు అయితే తప్పే. తప్పుని చట్టపరంగా చర్య తీసుకుంటా. తప్పుని ఏం జరిగింది చట్టాన్ని చేతిలో తీసుకుంటామా? ఇలా పోతే ఎక్కడికి వెళ్ళిపోతుంది రాష్ట్రం? ఏం చేద్దాం అనుకుంటాను మీ ఉద్దేశంలో? టాటా తప్పులకి వచ్చి కుందరు బెదిరితే బెదరు చేయడం కానీ వైసీపీ పార్టీ బెదరదు. చూస్తున్నాను ప్రజలందరూ కూడా వాస్తవాలు ఏంటో అందరూ కూడా దాన్ని పరిశీలిస్తున్నారు. కాలమే చెప్తారు దీనికి మీకు సమాధానం. పెట్రోల్ బాంబులు ఇస్తారంటండి. పెట్రోల్ బాంబులతో మరి జోగి రమేష్ గారి ఇంటి మీదకి వచ్చి ఇసిరి ఏం చేద్దాం, ఇంట్లో ఉన్న అందరినీ మీరు అంటే సత్యదాన్ని ఇంట్లో పెట్టి చంపేద్దాం అనుకుంటున్నారా? ఇదేనా సంస్కారం? అందుకని మీకు అధికారం ఇచ్చింది. రామారావు గారి ఇంట్లో ఆడవాళ్ళు, ఫ్యామిలీ, కూతుర్లు, ఆ భార్య అందరూ ఉంటే ఇంటి బయట వచ్చి 100 మంది వచ్చి వెళ్ళి వాళ్ళని వచ్చి చేద్దామని ఏంటిది? పోలీసు ఏం చేస్తుంది? ఆ 3 సోమాలు ఎందుకున్నాయి మీదేమైందా? మీ భుజం మీద దేనికోసం? దయచేసి ఆలోచండి. రాజకీయ నాయకులు నేనేం చెప్తాం మేము, అవసరాలకు ఏదైనా మాట్లాడతాం మేము. కానీ ఉద్యోగం మీ ధర్మం మీకుంది. ధర్మం కాపాడడానికి ప్రయత్నం చేస్తే ఒక మంచి పోలీసు వ్యవస్థని అనే పేరు ఉంటుంది. ఈ రాష్ట్రంలో ఉన్న పోలీసు వ్యవస్థకు ఆ పేరు దయచేసి ఆ వ్యవస్థ పేరుని చెడగొట్టారు. ఇక్కడ నుంచేనే మీరు చట్టానికి అనుగుణంగా రాజ్యాంగ బద్దులుగా కార్యక్రమాలు చేయండి. ఈ జరిగిన సంఘటన పట్ల అటు చట్టపరంగా ఇటు జాతీయ స్థాయిలోనూ దీన్ని ఉద్యమం చేయాలని నిశ్చయించాం. రేపు మా అధ్యక్షుడితో మాట్లాడిన తర్వాత ఈ కార్యక్రమం. వైసీపీ మాజీ మంత్రి అంబటి రాంబాబు వాడిన భాషపై పిఠాపురం మాజీ ఎమ్మెల్యే వర్మ తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. ఆయన మాట్లాడిన భాష ఏ ఆటవిక ప్రాంతంలో కూడా వాడరని విమర్శించారు. చంద్రబాబును అన్నాడని కాకుండా ఆయన కూర్చున్న కుర్చీకి ఇచ్చే గౌరవం గురించి మాట్లాడాలని, ఆ కుర్చీలో ఎవరున్నా సరే గౌరవంగా మాట్లాడాలని సూచించారు. జగన్ను ఎవరూ తిట్టకపోయినా టీడీపీ కార్యకర్తలను అన్యాయంగా జైల్లో పెట్టారని వర్మ. ఆ నోరు, ఆ లాంగ్వేజ్ నేను అనుకోవడం ప్రపంచంలో అటవిక రాజ్యంలో కూడా అటువంటి లాంగ్వేజ్ ఉండదు. ఒక ముఖ్యమంత్రిని విమర్శిస్తే అక్కడ చంద్రబాబు నాయుడు గారు ముఖ్యం కాదు, చైర్. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి కుర్చీ. ఆ కుర్చీలో ఎవరున్నా సరే ఆ కుర్చీనే గౌరవించాలి. ఆ కుర్చీని తిట్టినప్పుడు బొక్కలు వేస్తారు, ఇక్కడ ఎలా ఉంటారు? అదేవిధంగా మరి జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి చేశారు. ఒక తెలుగుదేశం పార్టీ కార్యకర్త ఎవరైనా సరే ఆయన తప్పుగా మాట్లాడారా? అక్కడ అడగండి, మీకేం అవసరం ఉన్నా అడగండి, ఏది కావాలో అడగండి, గౌరవంగా సమాధానం చెప్తారు. ప్రజల గురించి మాట్లాడండి. వాళ్ళ క్రమశిక్షణ. మా క్రమశిక్షణ ఏంటంటే ఎవడన్నా ఎమ్మెల్యే అంటే కష్టపడి పనిచేయాలి, ప్రజలకు సేవ చేయాలి. ఎవడన్నా మంత్రి అవ్వాలంటే చంద్రబాబు నాయుడు గారికి ఇన్వాల్వ్మెంట్ లేదని చెప్పి క్లారిటీగా చెప్పడం జరిగింది. అదేవిధంగా ఏసీపీ కోర్టులో కూడా మరి కేసు కొట్టేయడం జరిగింది. సమాజంలో అవినీతిని ప్రశ్నించినందుకు తనకు వేధింపులే బహుమతిగా దక్కాయని కాకినాడకు చెందిన ఏపీఎస్ఆర్టీసీ డ్రైవర్ పులి లోవరాజు ఆవేదన వ్యక్తం చేశారు. అధికారుల వేధింపులు భరించలేక తప్పనిసరి పరిస్థితుల్లో తాను గతంలో ఇచ్చిన ఫిర్యాదును ఉపశమనంగా
ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం. మాలపై తాను ఏసీబీ అధికారులను ఆశ్రయించి ఫిర్యాదు చేశానని, అప్పటి నుంచి తనపై ఉన్నతాధికారులు కక్షపూరితంగా వ్యవహరిస్తున్నారని తెలిపారు. నిబంధనలకు విరుద్ధంగా తనకు వరుసగా డ్యూటీలు వేస్తూ విశ్రాంతి లేకుండా చేస్తూ మానసిక వేధింపులకు గురి చేస్తున్నారని పేర్కొన్నారు. ప్రయాణికుల భద్రత ప్రమాదంలో వరుస డ్యూటీల వల్ల కలిగే శారీరక శ్రమ, మానసిక ఒత్తిడి కారణంగా డ్రైవింగ్ చేయడం కష్టతరంగా ఉంది. ఇది కేవలం నా ఆరోగ్యానికి కాకుండా బస్సులోని ప్రయాణికుల భద్రతకు కూడా ముప్పుగా పరిణమించే అవకాశం ఉంది. అందుకే మనశ్శాంతి లేని ఈ పోరాటం కంటే నా విధి నిర్వహణే ముఖ్యమని భావించి కలెక్టర్ కార్యాలయంలో గ్రీవెన్స్ సెల్లో నా ఫిర్యాదును ఉపసంహరించుకుంటున్నాను అని లోవరాజు తన లేఖలో పేర్కొన్నారు. న్యాయం కోసం పోరాడే సామాన్యుడికి వ్యవస్థలో రక్షణ కరువైందని ఆయన ఈ సందర్భంగా. నా పేరు పిఎల్ రాజు. నేను కాకినాడ డిపో డ్రైవర్ని. నేను 3/11/2025 తారీఖున కాకినాడ విశాఖపట్నం రిజర్వేషన్ కౌంటర్లో అవినీతి జరిగిందని ఒక పత్రికా ప్రకటనలో వచ్చిన దాని మీద నేను కలెక్టర్ గారికి ఫిర్యాదు చేయడం జరిగింది. ఆ రోజు నుంచి కూడా నా మీద వేధింపులు డ్యూటీ పరంగా ఎక్కువైపోయి నేను ఒక డ్రైవర్గా ప్రజల భద్రతా దృష్ట్యా, నా ఆరోగ్య దృష్ట్యా ఈ డ్యూటీలు చేయలేకపోతున్నాను. నేను అధికారులు తెలియజేసినప్పటికీ కూడా ఎప్పుడైతే ఈ సమస్యను కలెక్టర్ ఆఫీస్కి ఇచ్చానో ఆ రోజు నుంచి వేధింపులు మొదలయ్యాయి. కాబట్టి నేను ఏమీ చేయలేక, మరి ఈ వేధింపులు నేను తట్టుకోలేక నేను కలెక్టర్ గారికి మరి మెమోరాండం ద్వారాగా నా ఫిర్యాదును ఉపసంహరించడానికి తెలియజేయడం జరిగింది. కాబట్టి ఈ విషయాన్ని మీ అందరికీ మీడియా ముఖంగా ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.